అందరికీ నమస్కారం। ఈరోజు నిన్న జరిగినటువంటి కేవీఆర్ అక్రమ అరెస్టు, అదేవిధంగా కేవీఆర్ సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారి పైన ఆంధ్ర బొబ్బిలికి సంబంధించినటువంటి ప్రాంతం సంబంధించినటువంటి ఒక సిఐ శ్రీనివాస్ అట, బడంగ్ సంబంధించినటువంటి పిఎస్ సంబంధించిన సిఐ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో కేవీఆర్ భార్యను తన సిబ్బందితో వచ్చి అసభ్యంగా ప్రవర్తించిన తీరు మరియు కేవీఆర్ అక్రమ అరెస్టు, ఈ రెండు అంశాలు, అదేవిధంగా వాళ్ళ భార్య ఫోన్ను దొంగిలించినటువంటి ఏపీ పోలీసుల ఈ మూడు అంశాలపైన ఈరోజు మేము తీవ్రమైనటువంటి నిరసనను తెలియజేస్తూ, ఎవరైతే తెలంగాణ మీద ఇంకా తమ ఆధిపత్యాన్ని చెలాయించాలనేటువంటి దాంతో ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకత్వం అంతా కూడా ఈరోజు తెలంగాణ పైన కుట్రలు చేస్తూ ఉన్నారు। తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆంధ్రాకు సంబంధించిన వార్తలు చేయవద్దని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తూ, ఒకవేళ వార్తలు చేస్తే తెలంగాణ ఎవరైతే జర్నలిస్టులు కానీ తెలంగాణ యాక్టివిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి దేశద్రోహానికి సంబంధించినటువంటి కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి విషయం కావచ్చు, లేకపోతే థర్డ్ డిగ్రీ సంబంధించిన విషయం కావచ్చు, ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది। సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరితో పాటు సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమల్ గారు, అదేవిధంగా జర్నలిస్ట్ రావు గారు, కంబాలపల్లి కృష్ణ గారు, పృథ్వీరాజన్న గారు, అదేవిధంగా డిజిటల్ మీడియా సంబంధించినటువంటి జర్నలిస్ట్ సమాజం అంతా, అదేవిధంగా నిరుద్యోగ సంబంధించిన సమాజం అంతా కూడా రావడం జరిగింది। ఇక్కడ ప్రధానంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి పోలీసులు కనీసం ప్రొసీజర్ పాటించకుండా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించకుండా కేవీఆర్ను అరెస్ట్ చేయడం జరిగింది। ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వారు పోలీసు డ్రెస్లో వచ్చి వారి భార్యకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ సమాచారం ఇచ్చి వారికి చాలా క్లియర్గా ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నాము, అరెస్ట్ వారెంట్ ఏంటి అనేది క్లియర్గా చూపించాలి। అదేవిధంగా వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చి అరెస్ట్ చేయాలనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి కోర్టు పరిధిలోకి వెళ్ళి అక్కడ జడ్జి ద్వారా ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐ ఎస్హెచ్ఓను కలిసిన తర్వాత వారు ఒక మహిళా సంబంధించినటువంటి సిబ్బందిని కానీ, అదేవిధంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బందిని కానీ తీసుకొని వెళ్ళి ఒక పోలీస్ డ్రెస్లో మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాము, నా పేరు ఇది, ఆర్డర్ ఇది అని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి తర్వాత అరెస్ట్ చేయాలి। ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అరెస్ట్ సంబంధించిన విధానం ఇది। కానీ నిన్న చాలా దుర్మార్గంగా ఈ బడంగ్ ఎవరైతే ఆంధ్రాకు సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, బొబ్బిలికి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి బడంగ్ సంబంధించిన సిఐ శ్రీనివాస్ గతంలో 3 నెలల క్రితం 2.5 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా ఇదే ప్రతిఘటన చేసినాము। కానీ ఈసారి అప్పుడు పోలీసు డ్రెస్లో వచ్చిండు, కానీ ఇప్పుడు అలాంటి పోలీస్ డ్రెస్లో కాకుండా సివిల్ డ్రెస్లో వచ్చి కేవీఆర్ను ఇంట్లో ఉంటే తనని బనీన్ మీద ఉంటే గొర్ర గుంజుకపోతున్నారు। దాదాపు 4 ఫ్లోర్ల పైన కేవీఆర్ ఉంటాడు, 4 ఫ్లోర్లు కిందికి కొట్టుకుంటూ ఇష్టం వచ్చిన బనీన్ గల్లా పట్టుకొని కిందికి గుంజుకొస్తుంటే తన భార్య అయినటువంటి విజయలక్ష్మి సతీమైనటువంటి విజయలక్ష్మి గారు అడ్డుకుంటే వారిని కూడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఎట్లా పడితే అట్లా తనను నెట్టి వేసుకుంటూ ఆడపిల్లని చూడకుండా, తనకి 2 కొడుకులు, ఒకరికి 6 సంవత్సరాలు, ఒకరికి 11 సంవత్సరాలు, ఆ కొడుకుల చిన్న పిల్లల్ని కూడా చూడకుండా చాలా దారుణంగా వాళ్ళని కూడా పెట్ల పైన ఇష్టం వచ్చి పడిస్తే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు। అయితే కిందికి వస్తే కింద ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ సమాజంలో తిరుగుబాటుతనం ఎక్కువ, ప్రతిఘటన ఎక్కువ, ప్రశ్న ఎక్కువ కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ చూసి నిలదీసిరు। ఆ నిలదీసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను వారించారు, ప్రజల్ని అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసిరు। అదేవిధంగా అప్పటికి ఎంత వారిస్తున్నప్పటికీ కూడా వినకుండా అక్కడ ఉన్నటువంటి సిఐ అతని సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్ కొంతమంది కలిసి తన భార్యని ఎవరైతే కేవీఆర్ భార్యని చాలా దారుణంగా, మీరు చూస్తే ఇంత దారుణంగా ఉంటుందా ఏపీ వ్యవహారం, ఆంధ్ర అంటే మాకంతా ఒక అభిప్రాయం ఉన్నది, ఏంటంటే భోగం మేళాలు, అదేవిధంగా రికార్డింగ్ డ్యాన్స్లు అనుకున్నాం। కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చేసి, అది కూడా పోలీసుల రూపంలో ఇక్కడికి తీసుకొచ్చేసి మన తెలంగాణ ఆడబిడ్డల మీద, మన తెలంగాణ బతుకమ్మల మీద ఈరోజు ఇష్టారీతిన అసభ్యకరంగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ వాళ్ళను గొడగొడ గుంజుకపోతూ చాలా విజువల్స్ ఉన్నాయి మా దగ్గర। ఒక విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఇక్కడ ఒకసారి చూడండి క్లియర్గా। ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ చాలా స్పష్టంగా ఆ అమ్మాయిని ఎవరైతే కేవీఆర్ భార్యని ఎట్లా గుంజుకోపోతున్నారో చూడండి ఒకసారి। అదేవిధంగా అక్కడ చూడండి, ఇక్కడ సిఐ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో, బడంగ్ సంబంధించినటువంటి సిఐ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనే కేవీఆర్ భార్యను ఇష్టం వచ్చిన నడుము పట్టుకుంటూ తన యొక్క బాడీని టచ్ చేస్తూ ఏ విధంగా మిస్బిహేవ్ చేసిండో ఒక్కసారి చూడండి। ఇది తెలంగాణ సమాజం ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి
తలదించుకోవాలి. నీ రాజ్యంలో, నీ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, హోంమంత్రిగా ఉన్నావు కదా, ఇలాంటి ఆంధ్ర సంబంధించిన పోలీసులు మన తెలంగాణ ఆడబిడ్డల మీద ఇష్టారీతిన అసభ్యకరంగా బిహేవ్ చేస్తే ఏం చేస్తున్నారు? మీరు నిన్న సాయంత్రం నైట్ బై కేసు పెడితే ఇప్పటి వరకు ఆ కేసు సంబంధించినటువంటి కనీసమైన సమాచారం కూడా లేదు. కేసు బుక్ చేస్తున్నారా లేదా ఇంతవరకు ఇలాంటి సమాచారం కూడా మాకు రాలేదు. సో ఈ పరిస్థితిలో అరెస్ట్ చేయడమే కాకుండా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడమే కాకుండా అమ్మాయికి సంబంధించిన ఫోన్ ఆల్రెడీ కేవీఆర్ ఫోన్ను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయి ఫోన్, తన భార్య ఫోన్ కూడా తీసుకుంటే ఈరోజు ఆమెకు ఎవరిని ఫోన్ చేయాలో తెలియదు, ఎవరికి ఏం చేయాలో తెలియదు. ఆ ఫోన్ కూడా తీసుకొని దొంగిలించుకోపోయారు ఏపీ పోలీసులు. ఇంత దొంగలా తయారయ్యారు ఏపీ పోలీసులు. అదేవిధంగా ఎక్కడికి చెప్తా ఉన్నారు వీళ్ళు, అక్కడ అరెస్ట్ చేసినట్టు క్రమంలో సరూర్ నగర్ పిఎస్కి తీసుకెళ్తామని చెప్పారు. సరూర్ నగర్ పిఎస్కు అట్లా వెళ్ళిండ్రు. అక్కడ వెళ్ళగానే స్థానికంగా ఉన్నటువంటి సిఐకి ఏదో నోటీస్ అని చెప్పేసి చూపించి ఇమీడియట్గా కనీసం ప్రొసీజర్ కూడా ఫాలో కాలే. అక్కడ పోలీస్ స్టేషన్ అడుగు పెట్టలేదు. పెట్టకుండానే ఎవరైతే కేవీఆర్ భార్యని పక్కకు తీసుకెళ్ళి ఇమీడియట్గా ఆయన తీసుకుపోయారు. ఎట్లా తీసుకుపోయారు అంటే చూడండి ఒకసారి క్లియర్గా. ఇది ప్రైవేట్ వెహికల్, తెలంగాణకు సంబంధించినటువంటి బలెనో రెడ్ కలర్ వెహికల్ TS09 FP2712 అనేటువంటి ఒక ప్రైవేట్ వెహికల్లో ఎవరి వెహికల్ తీసుకుపోవాలి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు సంబంధించినటువంటి వెహికల్ తీసుకుపోవాలి. కానీ ప్రైవేట్ వెహికల్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది కూడా ప్రొసీజర్ పాటించకుండా తీసుకెళ్ళినటువంటి విషయం చూస్తాను. అదేవిధంగా సిఐ ఈయననే ఎవరైతే ఉన్నాడో ఒక మహిళలతో అసభ్యంగా బిహేవ్ చేసినటువంటి బడన్ సంబంధించినటువంటి సిఐ శ్రీనివాస్ అనుకుంటా. సో ఈ విధమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తాను. ఇప్పటి వరకు కేవీఆర్ ఎక్కడ ఉన్నాడు ఏంటి, కేవీఆర్ను మరి థర్డ్ డిగ్రీ చేస్తున్నారా, లేకపోతే గాదే సాయి కృష్ణ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో తనని లాకప్ డెత్ చేసి ఆయన యొక్క బాడీని, శవాన్ని కూడా దొరకకుండా అక్కడ ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికి తీసుకెళ్ళి కాల్ చేసి బూడిద వేసి కనీసం బూడిద కూడా కుటుంబ సభ్యులకు కూడా చేసినటువంటి ఘటనలు మనం చూసినాం. అక్కడ లాకప్ డెత్ చూసినాం, అదేవిధంగా థర్డ్ డిగ్రీ చూసినాం, కేవీఆర్ పైన కూడా థర్డ్ డిగ్రీ చూసినాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేవీఆర్ ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటి సమాచారం ఇంతవరకు ఎక్కడ కూడా మీడియా కానీ తెలంగాణ సమాజానికి కానీ చూపించట్లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ఇక్కడ కొంతమందికి, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీకు చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం, ఇంత దుర్మార్గం జరుగుతోంది నీ రాష్ట్రంలో, నీ పాలనలో. నువ్వు చేత కాకపోతే దిగిపో, నీకు పాలన చేత కాకపోతే దిగిపోయి నువ్వు వేరే వాళ్ళకి పగ్గాలి. నీ ప్రభుత్వంలోనే, నీ క్యాబినెట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి, లేకపోతే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, లేకపోతే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ లాంటి యోధులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చే పగ్గాలు. నీకు చేత కాకపోతే, నీకు పాలన చేసే దమ్ము లేదు, ఏం లేదు. ఏపీ నుంచి ఇంత పెద్ద ఎత్తున దుర్మార్గం చేస్తూ ఉంటే కనీసం స్పందించేటువంటి పరిస్థితి కూడా లేదు. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు మాకు తెలంగాణ పాలకుడు అంటే మాకు ఇజ్జత్ పోతా ఉన్నది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గైతా ఉన్నది ఈరోజు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ కనీసం ఈ అంశం పైన నోరు మెరుపుతలేరు. ఎంత దుర్మార్గం! మీరు కనీసం ఆడపిల్లల మీద ఇంత అఘాయిత్యం జరుగుతూ ఉంటే ఒక్కరు కూడా నోరు మెరుపుతలేరు. సిగ్గుండాలి కదా మీరంతా కూడా, సిగ్గుపడండి రా. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో తల్లులు ఉన్నారు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇట్లా జరిగితే ఏంది పరిస్థితి? ఈ అమ్మాయిని కూడా కేవీఆర్ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్లో సభ్యురాలు అనుకోండి, మీ చెల్లో, మీ అక్కో, మీ తల్లో అనుకోవాలి కదా. ఎందుకు అనుకోరు మీరు? ఎవరు కూడా స్పందించారు. కేటీఆర్ స్పందించాడు, కేసీఆర్ స్పందించాడు, హరీష్ రావు స్పందించాడు, రామచంద్రరావు స్పందించాడు, ఈటల రాజేంద్ర స్పందించాడు, అరవింద్ స్పందించాడు. ఎవరు కూడా స్పందించారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి అయితే తక్కువ మాట్లాడితే అంత మంచిది. చంద్రబాబు నాయుడు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు చెంచాలుగా, బానిసలుగా ఉన్నటువంటి మనస్తత్వం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. చాలా సీరియస్గా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ఖబర్దార్, లోకేష్ ఖబర్దార్, పవన్ కళ్యాణ్ ఖబర్దార్. మీరు మితిమీరి తెలంగాణ పైన ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. ఆ ఆటలు నడవ బిడ్డ. ఖచ్చితంగా తిరుగుబాటు వస్తే మాత్రం మిమ్మల్ని తన్ని తరుముతాం. ఏపీలో మరి ఉండాలి తప్ప తెలంగాణలో అడుగుపెట్టకుండా చూస్తామని చెప్పేసి కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇంకొకసారి తెలంగాణ ఆత్మగౌరవం పైన, తెలంగాణ అస్తిత్వం పైన కించిత్తు అవమానం జరిగినా మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం. తెలంగాణలో అడుగుపెట్టకుండా మీ యొక్క ఆస్తులు ఏవైతున్నాయో, మీ యొక్క ఇళ్లలో ఏవైతున్నాయో అవన్నిటి కూడా ఖచ్చితంగా తిరగబడి తీరుతామని చెప్పేసి కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం.